కంగ్రాచులేషన్ నిహారిక గారు. థ్యాంక్ యూ 56 ఇఫీలో కమిటీ కుర్రోళ్ళు స్క్రీనింగ్ అవుట్ ఎలా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ చెప్పండి. అసలు మాకు ఫస్ట్ ఆ కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చినప్పుడే నాకు చాలా కరెక్టేనా ఇది అఫీషియల్ మెయిల్ అయినా ఒకసారి ఈమెయిల్ ఐడి చెక్ చేసుకోండి అని. సో ఇట్ ఈస్ వెరీ గ్రేట్ఫుల్ యాక్చువల్లీ. చాలా పెద్ద మూమెంట్ అది కూడా ఫస్ట్ టైం ప్రొడక్షన్ కి. అంటే నాకు తెలుసు మా టీం అందరూ యునో ఇట్ వాజ్ వాళ్ళకైతే 100% బిగ్ డ్రీమ్. అంటే వాళ్ళకి డ్రీమ్ కూడా కాదు, ఎందుకంటే దే డిడ్ంట్ ఈవెన్ ఇమాజిన్ దట్ ఇట్ విల్ కమ్ దిస్ ఫార్. బట్ ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ ఇఫీ అన్న ఫెస్టివల్లో, బికాస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇట్స్ నాట్ లైక్ ఒక స్టేట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అంతమంది చూసారు మన సినిమా, ఇన్ని దాటుకొని నాట్ జస్ట్ ఫర్ స్క్రీనింగ్ బట్ కాంపిటేటివ్ కేటగిరీలో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ కేటగిరీలో వచ్చిందంటే ఐ థింక్ వి డిడ్ సంథింగ్ రైట్ అన్న ఫీలింగ్ అయితే ఉంది. ఈ సినిమా గురించి ముందు చెప్పినప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఎవరు, డాడీదా మమ్మీదా? ఇఫీ గురించి చెప్పినప్పుడా నాన్నే. ఎందుకంటే అంటే నాకు చాలా మందికి సినిమా ఇండస్ట్రీలో ఉండి ఇలా ఒక ఫిలిం ఫెస్టివల్ ఉంటుందన్న వాళ్ళకి తప్ప నార్మల్ వాళ్ళకి యాక్చువల్లీ ఫిలిం ఇఫీ అంటే దే డోంట్ నో. అంటే కొంతమంది చాలా ఇగ్నరెంట్ గా ఉండి దే వుడెంట్ నో. ఇప్పుడు మై మామ్ ఇస్ దేర్. నేను ఏం చేసినా మా అమ్మకు ఆబ్వియస్లీ ఇట్స్ వెరీ బిగ్ అండ్ షీఈ్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ. కానీ ఇట్లా ఇఫీ అంటే అది 56 years నుంచి నడుస్తుంది, అందులో సెలెక్ట్ అవడం అంటే చాలా బిగ్ థింగ్ అని మనం చెప్తే మై మామ్ విల్ నో అండ్ షీల్ బి హ్యాపీ. సో ఇలా వచ్చినప్పుడు ఇద్దరు దేవర్ నాట్ ఊర్లో లేరనమాట, వాళ్ళు నార్వేలో ఉంటే నేను ఫోన్ చేసి చెప్పా. మై డాడ్ వాజ్, మా నాన్న రియాక్షన్ చాలా ఎక్స్ట్రీమ్ అంటే లైక్ వావ్, లైక్ హీస్ లైక్ మమ్మీ ఐ డోంట్ నో ఇఫ్ ఎనీవన్ నో బట్ ఇట్స్ అ వెరీ బిగ్ డీల్. నేను అంటే నాన్నకి నేషనల్ అవార్డ్ ఆఫ్ సైడ్ రుద్రవీణకి వచ్చింది, అది ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఐ నో హౌ బిగ్ ఆఫ్ ఎ డీల్ దిస్ ఇస్. మా అమ్మ ఓ అవునా వెరీ గుడ్ అని. అమ్మ ఇఫీ అంటే ఏం చెప్పంటే నాకు తెలీదు బట్ యువర్ హ్యాపీ రైట్, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. సో ఫస్ట్ నాన్నకే చెప్పా బికాస్ ఐ నో మా నాన్నకి దీని వెయిటేజ్ అర్థం అవుతుంది కాబట్టి.